పిచ్చి పట్టినట్టుంది పాపం. పరచకల పొగలు కక్కే పన్నీర్ టిక్కా హెల్దీ, ఈజీగా ఇంట్లో చేసిన పన్నీర్ తోనే చేశాను. ఇరగేసద్దా వచ్చండి. ఈ రోజు మనం పన్నీర్ టిక్కా చేసుకుందాం. హోమ్ మేడ్ పన్నీర్ తో రండి రండి చేసుకుందాం. ముందుగా లీటర్న్నర చిక్కటి పాలన మాత్రమే ఈ గ్లాస్ కుకింగ్ పాట్లు వేసి మరగనివ్వండి. గాజుది కదా పగిలిపోతుందేమో అని భయం నాకు కూడా వేసిందండి. కానీ ఇది ప్రీమియం బోరోసిలికేట్ గ్లాస్ అండి. డైరెక్ట్ స్టవ్ మీద ఫ్లేమ్ మీద పెట్టినా ఏమవదు, సేఫ్ గా కుక్ చేసుకోవచ్చు. దీనికి లిడ్ కూడా ఇచ్చాడు, బిర్యానీ లాంటివి కూడా కుక్ చేసుకోవచ్చు అంట. ఇంకా ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఈజీగా లోపల జరిగేదంతా మనకి తెలుస్తుంది. పాలు మరుగుతున్నాయో లేదో అని ఒక కన్నేసి ఉంచొచ్చు. అదిగో పాలు పొంగొచ్చేస్తున్నాయి. ఇంకేంటి, శుభ్రంగా మరిగిపోయిన తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకోండి. పాలు ఇరగపోతే మరొక చెక్క నిమ్మకాయ పిండేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నారంటే పాలు ఇలా చక్కగా విరిగిపోతాయండి. ఇప్పుడు ఈ విరిగిన పాలను పట్టుకెళ్లి స్టెయిన్లెస్ స్టీల్ పన్నీర్ మేకర్ మౌల్డ్ లో వేసి ప్రెస్ చేయండి. ఎక్సెస్ వాటర్ అంతా ఈ బుల్టిన్ ప్రెస్ వల్ల ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లోనే సాఫ్ట్ అండ్ సాలిడ్ పన్నీర్ ని తయారు చేసుకోవచ్చు, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే. దీన్ని డ్యూరబుల్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో చేశారు. ఇంట్లోనే ఫ్రెష్ పన్నీర్ తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్ అండి. మీద ఒక వెయిట్ పెట్టి సెట్ అయ్యే వరకు పక్కన పెట్టేద్దాం. ఒక గంట అలా వదిలేసాక పన్నీర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు క్యూబ్స్ కింద కోసేసుకుందాం. పన్నీర్ తో పాటు ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా ఈ స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ మీద కోసుకుందాం. ఇది చాలా హైజీన్ అండి. నాన్ పోరస్ స్టైన్లెస్ స్టీల్ అంటే దీని మీద స్టెయిన్స్ అవడం గానీ, తడిని అబ్జర్వ్ చేసుకోవడం గానీ, బ్యాడ్ స్మెల్ రావడం గానీ అస్సలు జరగదు. ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. రోజువారీ కుకింగ్ కి పర్ఫెక్ట్. ఇప్పుడు మ్యారినేషన్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో పావు కప్పు హంగ్ కర్డ్ లేదంటే యోగర్ట్ వేసుకోండి. హంగ్ కర్డ్ అంటే పెరుగుని ఒక క్లాత్ వేసి పావు గంట పాటు నీరంతా పోయే వరకు వదిలేసాక పావు కప్పు ఇందులో వేసుకోండి. స్పైస్ జార్ సెట్ నుంచి స్పైసెస్ అన్ని తీసుకుంటాను. నాకు ఇదంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఉప్పు, కారం, మసాలా దినుసులన్నిటిని ఈజీగా ఆర్గనైజ్ చేసుకుని చేతికి అందిలా పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఏది ఎందులో ఉందో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు వంట వండుతున్నప్పుడు. అందులోనే 3/4 చెంచా ఉప్పు, పావు చెంచా పసుపు, చెంచాడు కారం వేసుకుని, 1/2 చెంచా గరం మసాలా కూడా వేసుకున్నాక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్, జస్ట్ చెంచాడు మాత్రమే నూనె పోసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న పన్నీర్ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుని జాగ్రత్తగా కోట్ చేసేసుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. వంట చేస్తున్నాం కదా అని మంచినీళ్ళు తాగడం మర్చిపోకూడదండి. హైడ్రేటెడ్ గా ఉండాలి. అందుకే నేను నా పిక్ సిప్ 40 ఇన్సులేటెడ్ టంబ్లర్ ని పక్కనే ఉంచుకుంటాను. 1200 ml కెపాసిటీతో వస్తుంది. గంటల పాటు మళ్ళీ నీరు నింపుకోకర్లేదండి. దీని డబల్ వాల్ ఇన్సులేషన్ వల్ల హాట్ డ్రింక్స్ వేసినా, కూల్ డ్రింక్స్ వేసినా వాటిని చాలా సేపు అలాగే ఉంచుతుందండి. ఈజీగా తాగడానికి వీలుగా ఉండేలాగా స్విప్ అండ్ స్విగ్లిట్ ఇచ్చారు. ఇప్పుడు రిఫ్రెష్ అవ్వాలన్నా హ్యాపీగా తాగేస్తాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని చూపిస్తున్నట్టుగా సర్దేసుకుని శుభ్రంగా కాల్ చేసుకోండి. ఎప్పుడు వంట చేసినా ఇంతే, కట్ చేసిన కాయగూరలు మిగిలిపోతూ ఉంటాయి. అందుకే నేను వీటిని గ్రూవ్ లైట్ ఫుడ్ కంటైనర్స్ లో స్టోర్ చేస్తాను. కూడా ప్రీమియం బోరోసిలికేట్ గ్లాస్ తో తయారు చేశారు. మల్టిపుల్ సైజెస్ లో వస్తాయి. మీల్ ప్రిపరేషన్ చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. వీటి బేస్ వల్ల ఫుడ్ చాలా సేపు ఫ్రెష్ గా ఉంటుందండి. ఈ మచ్చల్ని గానీ, స్మెల్ గానీ క్యారీ చేయవు. యూజ్ చేసిన ప్రతిసారి క్లీన్ గానే ఉంటాయి. ఇంకా స్టాకబుల్ డిజైన్ వల్ల స్టోరేజ్ స్పేస్ ని సేవ్ చేస్తాయి. కిచెన్ ని ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవచ్చు. పక్కన టీ గానీ, కాఫీ గానీ ఉంటే బాగుంటుంది కదా. అందుకే నేను హాట్ కాఫీని కింగ్డమ్ సిరామిక్ కప్స్ అండ్ సాసెస్ లో సర్వ్ చేశాను. వాటి ప్రీమియం సిరామిక్ ఫినిష్ గానీ, క్లాసిక్ డిజైన్ గానీ చాలా బాగున్నాయండి. రోజు టీ, కాఫీ తాగడానికి పర్ఫెక్ట్. టేబుల్ మీద అందంగా కనిపిస్తాయి. 7-8 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో నిదానంగా కాల్ చేసుకోండి. ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని వేడిగా ఉన్నప్పుడే తింటూ తాగుతూ ఉండదనే పచ్చదనంలో పరుగులు తీస్తున్న పక్షిలా పరవశించిపోవాల్సిందేనండి. నేను కుక్ చేసిన ఈ డీటెయిల్ పన్నీర్ టిక్కా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ చేసేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు చేసిన వీడియోలో మీకు ఏమైనా నచ్చుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేయండి.